నువ్వంత కంగారు పడుతున్నావంటే ఏదో ఉందిరా విషయం. అసలేముందో చూస్తాను దీంట్లో. ఆట అంతా చేయకు, తప్పు. ఇడి నేను ఇవ్వను, నేను చూసి కానీ ఇవ్వను. పాపా వద్దని చెప్తా ఉన్నాను. ముందు ఆ కవర్ ఇటీ 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 పాపా 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 ఇచ్చే. నేను ఇవ్వను. ఏం చేస్తున్నావురా? ఏం లేదులే, నువ్వు అది పాపా ఇచ్చే. ఇవ్వు, నేను చెప్తున్నానా. పాపా నువ్వు ఆ టవల్ వేసుకుని పరిగెత్తకు, నాకు భయం వేస్తుంది. భయపడాల్సిన పనే ఉండదు పాపా. నా కొరియర్ నాకు ఇచ్చి నీ దారి నువ్వు. చదవకుండా ఎలా ఇస్తాను? ఏంది నువ్వు చదివేది? చెప్తా ఉన్నాను కదా. ఇదే ఏంట్రా, స్పెషల్ గా నీకోసం కొరియర్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరో ఉండారమ్మా, నీకు అవసరమా? అడవుడు ఇచ్చేవాడు నేరుగా తెచ్చి నాకు ఇయ్యాలి గానే, పోయి నీ చేతిలో పెట్టినాడు చూడు, వాడిని కొట్టాలి మెట్టు తీసుకొని. వాడినేమనుకు, పాపం వాడు బైక్ లో పెట్రోల్ అయిపోతే నీకెలాగైనా ఆ కొరియర్ ఇవ్వాలి అని నాతో పంపించాడు. నా కర్మ, అదే వాడు చేసిన పొరపాటు. నేరుగా నాకు తెచ్చి ఇచ్చేసుంటే ఈ తలకాయనే పుండేది కాదు కదా. ఇప్పుడు చూడు, నువ్వు తెచ్చినావు, నేను బతిమిలాడుకోవాల్సి వస్తా ఉండదు. పాప నువ్వు ముందర నుంచి పో. పో 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 పో, నాకు చాలా పని ఉండదు పాప. ఏంట్రా కోటర్, నీ టెన్షన్ నాకు అర్థం కావట్లేదే. కొరియర్ తెచ్చిచ్చాను, థ్యాంక్స్ అని చెప్పాలి, అది లేదు. పో పో అంటున్నావు. నేను పోను. పోవా? సరే ఓకే, నువ్వేండే ఉండు. నేను ఏం చేస్తున్నావు? నువ్వేండే ఉండు పాపా. ఉండు పాపా, ఎందుకు వెళ్ళిపోతా ఉండవు? ఉండు. వద్దు పాపా. మళ్ళీ ఇదేం కొరియర్ పంపించేస్తున్నాడు. మళ్ళీ ఏం కావాలంటాడో ఏమో. నువ్విచ్చిన డబ్బులు అయిపోయాయి బ్రదర్. వెంటనే అడిగితే బాగోదనుకున్నాను, కానీ తప్పట్లేదు. అర్జెంటుగా ఒక 3 లక్షలు కావాలి. ఏటీఎం మిషన్లా నువ్వుండగా వాళ్ళని వెళ్ళి అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? మొన్నట్లాగానే నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు ఆ డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసేయి. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాదే. మళ్ళీ ఏదైనా అవసరమైనప్పుడు నీకు కొరియర్ పంపిస్తాను. నేరుగా అది మీ నాన్నకే వెళ్తుంది, కాకపోతే అందులో లెటర్ ఉండదు. ఆ రోజు యాక్సిడెంట్ ఎవరు చేశారు క్లియర్గా మొహంతో సహా వాళ్ళ ఫోటోలుంటాయి. వీడట్ట చేసి ఇట్ట చేసి మా అన్న కాపురం నాశనం చేసేటట్టుండే. ఆ పొద్దు యాక్సిడెంట్ చేసింది మా అన్నయ్యనే. ఆ పులికి తెలిసినదంటే ఇంకేమన్నా ఉండదా? వదిలికి తెలిసినదంటే ఇంకేమన్నా ఉండదా? పులికి నీరు గుండాగిపోతుంది, మా అన్న బతుకు అల్లకల్లోలం అయిపోతుంది. ఫోన్లేనో తూరు డబ్బులిస్తే మళ్ళా కథలు పడతా ఉన్నాడు. వీడి కథ ఏంటో తేల్చాలా. ఈసారి దుడ్లీయటం కాదు, ఎట్టైనా వీడిని పట్టుకోవాలా. ఎరా కోట్రు, పాపా అది ఎందుకైనా పోపు బయటికి అన్నావు? పాపా అది అది ఏం జరిగినదంటే. అర్థమవుతుందిరా, నాకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే ఆ రోజు ఏం జరిగినదంటే. ఈ రోజు గురించి నేను అడుగుతూ ఉంటే ఆ రోజు ఏం జరిగిందని అంటావేంటి? నువ్వు ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఏదో ఉంది అనిపిస్తుందిరా. అందుకే అసలు లెటర్లో ఏముందని చూద్దామని వచ్చాను. అది టివ్వు. గర్ల్ ఫ్రెండ్ ఏమైనా లెటర్ రాసిందా? గర్ల్ ఫ్రెండ్ ఒకటే నా మొహానికి. నువ్వు ముందే నుంచి పో.
నేను ఆ లెటర్ చూడకుండా ఇక్కడ నుంచి వెళ్లేదే లేదు. పాపా నీకు దండం పెడతాను ప్లీజ్. నేను పోను. పోవా? ఉండు ఏయ్ ఉండు. ఏయ్ కూర్చో పాపా. ఓ, రా కూర్చో. రా పాపా. హే, ఓ, రా చిచి. రా పాపా. నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉంటాడే. వీడి కథ ఏందో చూడాలా. అమ్మా నువ్వు వెళ్ళి బాక్స్ కట్టు. ఏమైంది నీకు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అబ్బే ఏం లేదక్క, నేను మామూలుగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నాకు కనబడుతుంది. అయినా అక్కడ జరిగిన దానికి నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? వాళ్ళు చేసిన పనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకే కష్టం వచ్చినా నేనున్నాను. నీకు ఎక్కడ ఎవరి దగ్గర ఎలాంటి మాట రానివ్వను. నా చెల్లికి ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికేగా నేనున్నా. నీ మనసుకి ఏదైనా బాధగా అనిపిస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అంతేకాని మనసులో పెట్టుకుని బాధపడకు. అలాగే అక్క. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే. వర్ష ఎందుకంత కంగారు పడుతుంది? అసలు ఏం జరుగుంటుంది?